హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన సత్తెనపల్లి పర్యటనలో చాలా అపశృతులు జరిగాయి. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో భాగంగా ఒక బెట్టింగ్‌కు పాల్పడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కోసం ఇంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు? ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈయన పర్యటన వల్ల సుమారుగా ఒక ఇద్దరు, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి సమాచారం. అది ఒక్కసారి మనం డిస్కషన్ పెట్టుకుందాం. అయితే ప్రజలు ఈయనకి 11 సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెట్టినప్పటికీ కూడా ఈయన పార్టీ శ్రేణులకి మార్పు రాకపోవడం సిగ్గుచేటు. అంటే రాష్ట్రంలో ఏం చెప్పాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు. అంటే ఒక రక్త చరిత్ర సినిమా ఏ మాదిరిగా అయితే ఉంటుందో బహుశా ఆ మాదిరిగా ఈ రాష్ట్రాన్ని మార్చాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు అనడంలో ఎలాంటి అనుమానం అయితే లేదు. ప్రజలందరూ జాగ్రత్తగా ఆలోచించండి. ఇలాంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా మనము బాధ్యతతో వ్యవహరించాలి. మనం మొన్ననే చూసాం. అనంతపురం వెళ్ళారు. అనంతపురం వెళ్ళేటప్పుడు ఒక గంజాయి బ్యాచి, ముగ్గురు వ్యక్తులు గంజాయి కొట్టుకొని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎంత మేరకు ఇబ్బందులు పెట్టారో, ఎంత అరాచకాలు చేశారో మనం చూసాం. సోషల్ మీడియాలో కూడా మనకి వీడియోలు వచ్చాయి. అయితే ఇక్కడ ఒకటి మీరు ఆలోచించండి. ఆ ముగ్గురు గంజాయి బ్యాచ్ కూడానా ఒక టీడీపీ గవర్నమెంట్లోనే కాదు, వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా వాళ్ళ తాలూకా ఆగడాలు, అరాచకాలు, ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం, వారిపైన దాడులు చేయడం, వారిని కొట్టడం, హింసించడం అనేది అప్పుడు కూడా జరిగింది. ఆనాడు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో అనేకమైన కేసులున్నాయి. అలాంటి వారి కోసం కూడా ఈ జగన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళడం అసలు ఈ సమాజానికి, ఈ యువతకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా నాకైతే అర్థం కావటం లేదు. చట్టరీత్యా వ్యతిరేకమైన పనులు చేయకూడదు అని చెప్పేసి రాజ్యాంగం మనకు చెప్తున్నప్పుడు అలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు ప్రోత్సహిస్తున్న ఇలాంటి నాయకులు మనం ఏం చెయ్యాలి? చేసాం. 11 సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెట్టినప్పటికి కూడా తనకు బుద్ధి రావటం లేదు. నిన్న సత్తెనపల్లి పర్యటనకు వచ్చారు నాగమల్లేశ్వరరావు. ఆయన ఏం చేశారంటే బెట్టింగ్లకు పాల్పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి చూపించిన మైకం మనమే గెలిచేస్తున్నాం 175 వై నాట్ 175 అని ఆ మైకంలో పడిపోయిన కొంతమంది వైసీపీ పార్టీ శ్రేణికులు బెట్టింగ్లకు పాల్పడి జీవితాలను నాశనం చేసేసుకున్నారు. దీనికి ప్రధానమైన మూల కారకుడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి కాదా? అరే, మీరు పర్యటనకు వెళ్ళడం తప్పు కాదు. మీకు పోలీసులు పెట్టిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? మీకు 6 కార్లే వెళ్ళాలి, కొంతమంది పరిమితి మాత్రమే వెళ్ళాలంటే మీరు వందలాది మంది కార్లు అడ్జేసుకొని తీసుకొచ్చేసి నాకు ఇంత పలుకుబడి ఉంది, నాకు ఇంత ఊపు ఉందని చెప్పేసి ఎవరిని చంపడానికి, ఎవరి జీవితాలు నాశనం చేయడానికి. ఇందులో భాగంగా నిన్న కారులో వస్తూ ఒక వృద్ధుడిని ఢీకొట్టింది జగన్మోహన్ రెడ్డి కారు. అంటే ఆయన అనుచరుల కారులో ఒక కారు. మరి ఆ వృద్ధుడికి ఎవరు భరోసా కల్పిస్తారు, ఎవరు ధైర్యం కల్పిస్తారు, ఎవరు నమ్మకం కలిగిస్తారు తెలియకొడుతున్నాను. ఆ వృద్ధుడికి ఏమైనా అయితే ఆ ఇంట్లో ఉన్న ఆ కుటుంబ సభ్యులు ఏం కావాలో నాకు అర్థం కావటం లేదు. ఇలాంటి మినిమం సెన్స్ కూడా ఈ నాయకుడు లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఆ వృద్ధుడికి యాక్సిడెంట్ అయిన వీడియో మీకోసం పెడుతున్నాను, చూడండి ఒకసారి. ఎంత బాధాకరంగా ఉందో ఆ వీడియో చూస్తే. ఎంత అలడిల్లిపోతున్నాడు ఆ వృద్ధుడు. చూశారు కదండి, ప్రాణం అనేది ఎవరిదైనా ప్రాణమేనండి. కానీ మన ప్రాణాన్ని ప్రామాణికంగా తీసుకొని తప్ప కానీ మన వ్యక్తిగతంగా మన ఆర్భటాల కోసం వాలి ప్రాణాలను బలికొనడం ఎంతవరకు సబబు తెలియకూడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. అదే స్థానంలోనూ మీ ఫ్యామిలీ, మీ కుటుంబ సభ్యులు ఉంటే మీ ప్రాణం ఎలాగా? మీరు మహానటులు, మీరు కమలాసన్ కన్నా మహానటులు. ఎందుకంటే సొంత బాబాని చంపేసేటప్పుడే ప్రెస్ మీటింగ్ ముందుకు వచ్చేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ పార్టీకి ఎలా ఆపాదించాలని చూశారో మీ నటన కోసం మాకు చెప్తారా? మీరు తెలియకొడుతున్నాను. మీరు మహానటులు, మేధావులు. మీరు ఆ విషయంలో హత్య రాజకీయాలు, గుండ రాజకీయాలు చేయాలంటే ఈ రాష్ట్రంలో మీ తర్వాత అనడానికి ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇక్కడ మేమేమంటున్నామంటే ఒక ప్రాణం పోయింది, ఆ కుటుంబానికి ఎవరు భరోసా కలిగిస్తారు, ఎవరు నమ్మకం కలిగిస్తారు? ఆ మనిషి లేని లోటుని ఎవరు తీరుస్తారయ్యా? తెలియకొడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి మీకు అలా గుద్దేసి వెళ్ళిపోతుంటే ఇదేనా మీ నాయకత్వ లక్షణాలు? మీ నాయకుడికి మీరు చెప్పనవసరం లేదు, చెప్పాలన్న బాధ్యత మీకు లేదో తెలియకొడుతున్నాను. అరే, మీరు ఒక కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు వెనకాతల వచ్చే వాళ్ళని కూడా మీరు వాళ్ళు ఏం చేస్తున్నారో అని చూడాల్సిన బాధ్యత మీకు లేదా? సరే, మీరు
లోనికి వచ్చేసారు, సత్తెనపల్లిలోకి వచ్చేసారు, ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మీరు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అసలు మీరు మీ పార్టీ శ్రేణులకు కూడా చెప్పాలి కదా, కొద్దిగా జాగ్రత్తగా వహించండి, బాధ్యతగా వహించండి, మీకు ఇంట్లో ఫ్యామిలీలు ఉన్నాయి, మీ కుటుంబాలు ఉన్నాయి, తల్లిదండ్రులు ఉన్నారు, భార్య బిడ్డలు ఉంటారు అని చెప్పాల్సిన మినిమం సెన్స్ కూడా మీకు లేదా తెలియకొడుతున్నాను. వారు ఏది అల్లరి చేస్తే, ఏం గోల చేస్తే మీరు పొంగిపోయి లాస్ట్కి మీ పార్టీ నాయకుడు ఒక కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. మరి ఆ ప్రాణానికి విలువ ఎవరు కడతారు? ఆ ప్రాణానికి లోటు ఎవరు తీరుస్తారు? తెలియకొడుతున్నాను. భార్య బిడ్డలకి, వారి తల్లిదండ్రులకు సమాధానం ఎవరు చెప్తారు? నీ అహంకారానికి, నీ అధికార దాహానికి వారు బలైపోవాలా? ఎంతవరకు కాదు చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీకు ఎంతవరకు సబబు తెలియకొడుతున్నాను. ఒక్కసారి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పార్టీ నాయకుడు ఒకసారి చూడండి. ఆ వీడియో ఎంత దారుణంగా అంటే ఎట్లా పరిస్థితుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరు మీరు కూడా చూడండి. నాయకులు మనం అభిమానిద్దాం, ప్రేమిద్దాం, కానీ మన ప్రాణాలు పోయేంత వరకు కాదు. ఈరోజు చనిపోయిన ఆ పార్టీ నాయకుడికి, ఆ పార్టీ కార్యకర్తకి ఎవరు భరోసా కల్పిస్తారు? ఆ లోటు ఎవరు తీరుస్తారు? ఒక్కసారి మీరు చూడండి ఆ వీడియోని. మీరు చూశారు కదా వీడియో, ఎలాగా అతను లేపుతున్నప్పటికీ కూడా అసలు స్పృహ లేదు, హాస్పిటల్ స్ట్రక్చర్ పైన వేశారు. అంటే ఇలాంటి సన్నివేశాలు చూస్తుంటే మనసు ఆందోళన చెందుతుంది. ప్రాణం, అరే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మనుషులేనయ్యా, ఈ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మనుషులే, ఏ పార్టీలో ఉన్న మనుషులే, అందరివి ప్రాణాలే. ఒక ప్రాణం పోతుంది అంటే సాటి మానవత్వం ఉన్న మనిషి వాడి మనసు విలవల్లాడిపోతుంది. అలాగే నాకైతే అలాగే అనిపించింది. నాకు అందుకే ఈ వీడియో చేస్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దారుణాలకి మనం ప్రోత్సహించకూడదు, ఇలాంటి దారుణాలకి పనిగట్టుకొని వస్తున్న నాయకులు మనం ప్రోత్సహించకూడదు. అలాగ ప్రాణాలు పోతుంటే ఈ నాయకుడు ఏం చేస్తున్నాడో తెలియకొడుతున్నాను. కనీసం మినిమం సెన్స్, బాధ్యత అనేది ఉండాలి కదా. రాజకీయాలు చేయడానికి మనుషుల ప్రాణాలు కావాలా? ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ అరాచకాలు సృష్టించడానికి, ఈ రాష్ట్రంలో రక్తపాతం చిందించడానికి, టీడీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి మంచి పనులని భగ్నం కలిగించడానికి, శాంతి భద్రతను విఘాత కలిగించడానికి తను చేస్తున్న కుటిల రాజకీయాలు, హత్య రాజకీయాలు, గుండె రాజకీయాలు ప్రతి ఒక్కరు కూడా పరిశీలించాలి, గమనించాలి. మీలో చైతన్యం ఉంది, మీలో సత్తా ఉంది. ఒక చేతకాని నాయకుడిని ఏం చేయాలో అంత పరిజ్ఞానం మీలో ఉంది. అరే ఇలాంటి నాయకులను ఎన్నుకోవడం వల్ల సమాజం అనేది ఏమవుతుందో, ఎక్కడికి పోతుందో. అరే మనిషి ప్రాణమయ్యా, ఎవరి ప్రాణాలైనా ప్రాణాలే. అక్కడికి పోయి కూడా కులాలతో కుమ్మలాటలు చేస్తున్నాడు. అరే కమ్మాల కోసం మాట్లాడతావా నువ్వు? కమ్మ చంద్రబాబు నాయుడు మా పార్టీలో ఉన్న కమ్మల్ని బ్రతకనివ్వట్లేదు అంటావా? సిగ్గు శరం ఏమైనా ఉందా నీకు? మీ పార్టీ నాయకులే కదయ్యా అమరావతి అన్నారు. ఎక్కడికి పోయారయ్యా? ఆ రోజు కమ్మ వాళ్ళపైన మీరు చేస్తున్న దాడులు, మీరు చేస్తున్న మాటలు, మీరు మాట్లాడిన పదాలు ఎవరు మర్చిపోయారు తెలియకొడుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఇలాంటి నాయకులకి బుద్ధి చెప్పవలసిందిగా కోరుకుంటూ జై హింద్. ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం? ఆ చంద్రబాబు అని అడుగుతా ఉన్నా.